Hello all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఎపిసోడ్లో చోకర్స్ చూపిస్తున్నానండి. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే మనకి హైదరాబాద్లో టోటల్గా 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. రైట్ నౌ నేనైతే మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను కలెక్షన్ అంతా కూడా. ప్రతి ఒక్క బ్రాంచ్ డీటెయిల్స్, అడ్రస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుందండి గూగుల్ మ్యాప్స్లో కూడా. అలా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసేయచ్చు. చోకర్స్ అన్నాను కదా, గోల్డ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ మధ్య. మనకి ఏంటంటే కొందరికి కంప్లీట్ గోల్డ్లో కావాలి, కొందరికి సీజెడ్ స్టోన్స్లో కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇష్టపడుతుంటారు. మీకు ఏ ప్యాటర్న్స్ నచ్చుతాయో కింద కమెంట్స్లో చెప్తూ ఉండండి. రైట్ నౌ అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను. స్టార్ట్ చేసేద్దాం. సో చోకర్స్ అన్నాను కదండి, ఫస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, వెరీ బ్యూటిఫుల్. మనకి సీజెడ్స్తో వచ్చేసింది అనమాట. డైమండ్ లుక్ ఉంటుంది సెట్టింగ్ అంతా కూడా. పైన ఫస్ట్ స్ట్రాప్ ఏదైతే వచ్చిందో ఇదంతా జిగ్జాగ్ లాగా సీజెడ్స్ వచ్చేసాయి. సెకండ్ మనకి ఇలా హాఫ్ సర్కిల్స్ లాగా కనబడుతున్నాయి చూసారా, చక్రం లాగా. వాటి మధ్యలో లీవ్స్, కింద మనకి మళ్ళీ ఒక లైన్ లాగా ఇచ్చేసి ఇవంతా కూడా సర్కిల్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఒక ఫ్లవర్ రూబీ స్టోన్ ఇచ్చేసి మిగిలినవంతా పెటల్స్. డాంగ్లర్ చూడండి, ఒక్క పర్ల్ బాల్ వచ్చేసింది. వాటిపైన గోల్డెన్ క్యాప్కి కూడా సీజెడ్స్. సో కంప్లీట్ పై నుంచి కింది వరకు అంతా సీజెడ్సే. మధ్యలో ఒక్కటి రూబీ స్టోన్, డాంగ్లర్ మాత్రం పర్ల్. గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 67 ఉంటుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 50 పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ చోకర్లో మనకి గోల్డ్ సీజెడ్స్ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. బికాస్ చాలామందికి గోల్డ్ ఎక్కువ కనిపించాలి, కొందరికేమో మనకి స్టోన్స్ షైన్ ఎక్కువగా ఉండాలి అనుకుంటారు. ఫస్ట్ లైన్ అంతా ఫ్లవర్స్ వచ్చేసాయి. ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మధ్యలో గోల్డెన్ స్ట్రాప్ ఇచ్చేసి ఫ్లవర్స్ అంతా సీజెడ్స్, మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇస్తున్నారు. మధ్యలో లీఫ్ చూడండి, అందులో రూబీ స్టోన్ అండ్ సీజెడ్స్ వచ్చేసాయి. ఇక్కడ ఫ్లవర్లో మనకి గ్రీన్ స్టోన్, చుట్టూ పెటల్స్ అంతా సీజెడ్స్, అటు ఇటు పీకాక్స్, ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ చక్కగా రన్ అవుతున్నాయి సీజెడ్స్తో. డాంగ్లర్స్ అంతా పర్ల్స్, మధ్యలో మాత్రం ఒక రూబీ బీడ్ వచ్చింది. పర్ల్స్కి అండ్ ఈ బీడ్కి పైన గోల్డెన్ క్యాప్ ఇచ్చారు చూసారా, వాటిలో అంతా సీజెడ్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 68 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ చోకర్ చూసేయండి, పైన అంతా ఫస్ట్ 2 లైన్స్ లీవ్స్ వచ్చేసాయి. ఒకటి గోల్డెన్ కార్వింగ్లో లీఫ్ వస్తే నెక్స్ట్ దంతా కూడా రూబీస్, మనకి సీజెడ్స్, ఎమరాల్డ్ కలర్స్. సో ఒకటి గోల్డెన్ కార్వింగ్, ఒకటి స్టోన్స్లో. కింద మనకి వీ షేప్ ఫామ్ అవుతుంది కదా, కంప్లీట్ మనకి క్రీపర్స్ లాగా వచ్చేసాయి. ఫ్లవర్స్ అంతా సీజెడ్స్, క్రీపర్స్ అంతా గోల్డెన్ కార్వింగ్, అక్కడక్కడ పీకాక్స్ వచ్చేసాయి. షేప్ మాత్రం చాలా చక్కగా తీసుకున్నాం. పై నుంచి డాంగ్లర్స్ మనకి పర్ల్స్ వచ్చేసాయి, కింద మాత్రం గ్రీన్ బీడ్ అండ్ అలాగే స్మాల్ రూబీ బీడ్స్ కూడా వచ్చేసాయి. కలర్ఫుల్గా ఉందండి చూడ్డానికి. గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. సో ఈ చోకర్ చూస్తున్నారు కదా, కాస్త యూనిక్గా ఉంది. మనకి చోకర్ అంతా కట్ వర్క్ స్టైల్ లాగా కనబడుతుంది. సో చోకర్ షేప్ మాత్రం అలాంటి వీ షేపే. పైన అంతా ఒక లైన్ ఆఫ్ రూబీ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, మనకి పైన మనకి అంతా లీఫ్ ప్యాటర్న్తో ఒక ఆర్చ్ ఇచ్చేసి కింద మనకి వీ షేప్ ఇచ్చారు కదా, అంతా కట్ వర్క్ స్టైల్తో క్రీపర్స్ రన్ అవుతున్నాయి. మధ్యలో మాత్రం రాధాకృష్ణుడి రూపం, ఇలా లీవ్స్ లాగా, మధ్య మధ్యలో గ్రీన్ స్టోన్స్, అటు ఇటు దేవతలు. చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. అంటే రెగ్యులర్ చోకర్స్ లాగా కాకుండా కాస్త యూనిక్గా ఉందన్నమాట. కింద అంతా చూడండి పర్ల్ బంచ్ వచ్చేసింది అండ్ అలాగే గ్రీన్ బీడ్స్. ఫస్ట్ లైన్లో గ్రీన్ బీడ్స్ ఇచ్చేసి కింద పర్ల్ బంచ్ ఇచ్చారు. కలర్ఫుల్గా కూడా కనబడుతుంది. మన దగ్గరున్న ఏ జ్యువెలరీతో అయినా కానీ ఈజీగా పేరప్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 58 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇందులో ఫస్ట్ లైన్ అంతా మనకి మ్యాంగోస్, కలర్ఫుల్ స్టోన్స్ ఇచ్చేసి మధ్యలో మాత్రం ఫ్లవర్ వీ షేప్తో తీసుకున్నాం చోకర్. అటు ఇటు పీకాక్స్, మిగిలినవంతా క్రీపర్సే. లాస్ట్లో కూడా మనకి పీకాక్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం ఒక డ్రాప్ షేప్ గోల్డెన్ కార్వింగ్తో రూబీ స్టోన్ ఇచ్చేసి చాలా చక్కగా వచ్చింది ప్యాటర్న్. ఎండింగ్ అంతా లీవ్స్ ఇచ్చేసి వాటి నుంచి చూడండి రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం రూబీ కలర్తో పంకిన్ బీడ్ అన్నమాట. బాగుంది కదండి ప్యాటర్న్ చూడడానికి. గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ పడుతుంది. సో డైమండ్ లాగా ఉండాలి మనం తీసుకునేది అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ లైన్ అంతా జిగ్జాగ్ విత్ సీజెడ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ లైన్స్ వచ్చాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లైన్స్ పైన కూడా సీజెడ్స్. కింద మాత్రం ఇలా డ్రాప్ షేప్, లీవ్ షేప్ లాగా అంతా సీజెడ్సే. ఈ చోకర్లో ఇటువైపున మాత్రం ఒక ఫ్లవర్ వచ్చేసింది. గ్రీన్ స్టోన్ మధ్యలో ఇచ్చేసి మిగిలినవంతా సీజెడ్సే. కింద డాంగ్లర్లో కూడా గ్రీన్ స్టోన్ డ్రాప్ షేప్ది మధ్యలో, మిగిలినవంతా సీజెడ్స్. సో గ్రాస్ వెయిట్ 51 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. సో ఇందాక అంతా సీజెడ్స్లో చూసారు కదా, ఇదైతే కంప్లీట్ నక్షి ప్యాటర్న్.
ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపం, ప్రతి ఒక్క అమ్మవారి రూపంకి మధ్యలో డ్రాప్ షేప్ మనకి రూబీ స్టోన్తో, అటు ఇటు పీకాక్స్, మధ్యలో ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్, మధ్యలో చూడండి అమ్మవారి రూపం, పైన అమ్మవారి రూపం అష్టలక్ష్ముల్లాగా ఇచ్చేసి మధ్యలో ధనలక్ష్మి రూపం, అటు ఇటు పీకాక్స్, కింద అయితే మనకి ఇటు లైన్లో పీకాక్స్ అండ్ కింద అలంకరణ కూడా పీకాక్సే. డాంగ్లర్స్ ఎలా ఇచ్చారంటే పైన వైపున కింద వైపున స్మాల్ రైస్ పర్ల్స్ ఇచ్చేసి మధ్యలో మాత్రం గ్రీన్ బీట్స్. నక్షి స్టైల్ కదా, చాలా బాగా కనబడుతుంది. అంటే పట్టు శారీస్ పైకి అయితే ఇలాంటి లుక్ బాగుంటాయి. గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుంది. సో మన నక్షి స్టైల్లో ఇంకొక ప్యాటర్న్, ఇది కూడా సిమిలర్గా ఉంది చూడ్డానికి, కానీ రెండింటికి దీనికి డిఫరెన్స్ ఉంటుందనే చూపిస్తున్నాను. ఫస్ట్ లైన్ అంతా అష్టలక్ష్ములు ఇచ్చేసి ప్రతి ఒక్క అమ్మవారికి మధ్యలో ఇలా రూబీ కలర్డ్ స్టోన్, మెయిన్ పెండెంట్ అంటే మనకి చోకర్లో పెండెంట్ అంటూ సపరేట్గా ఉండదు, కానీ ఎలివేట్ అయ్యే పోర్షన్ చెప్తున్నాను. అమ్మవారి రూపం చుట్టూ మనకి పీకాక్సే. సో ఫస్ట్ లైన్లో మెయిన్గా అమ్మవారి రూపం, మిగిలినవంతా పీకాక్ అలంకరణ. డాంగ్లర్స్ చూడండి అటు ఇటు రైస్ పర్ల్ స్మాల్ సైజ్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్, డార్క్ గ్రీన్, ట్రెడిషనల్ గ్రీన్ ఉంటుంది కదా, అలాంటివి పంకిన్ బీడ్స్ ఇచ్చారు. చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 58 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి నక్షి విత్ సీజెట్స్ ప్యాటర్న్ అనమాట. అలా ఎందుకంటున్నాను అనుకుంటున్నారా, పైన డ్రాప్ షేప్ వచ్చేసింది, అంతా సీజెట్సే, మధ్యలో జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి, లైన్స్ అంతా గోల్డెన్ కార్వింగ్, మనకి మధ్యలో సీజెట్స్ వచ్చాయి, కింద అంతా పెటల్స్ లీవ్స్ లాగా ఇచ్చేశారు. మధ్యలో మాత్రం అమ్మవారి రూపం, అమ్మవారి రూపంలో ఎక్కడ సీజెట్స్ రాలేదు, కంప్లీట్ నక్షి ప్యాటర్న్, అటు ఇటు పీకాక్స్ అనమాట. డాంగ్లర్స్ చూడండి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 64 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ పడుతుంది. సో నక్షి విత్ మనకి సీజెట్ స్టైల్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందులో అంతా ఫస్ట్ లైన్ సర్కిల్స్ అండి. ఒక దాంట్లో మనకి కంప్లీట్ సీజెట్స్ వచ్చాయి, ఇంకో దాంట్లో గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్. సెకండ్ లైన్ అంతా కూడా ఈ సర్కిల్స్కి కింద ఇలా హాఫ్ మూన్ ఇచ్చేసారు, కింద అంతా మళ్ళీ జిగ్జాగ్ ప్యాటర్న్, అందులో సీజెట్స్. డాంగ్లర్ మాత్రం డ్రాప్ షేప్. సో గ్రీన్ స్టోన్ అండ్ సీజెట్స్తో చక్కటి బ్యూటిఫుల్ చోకర్, పిల్లలకు కూడా పెట్టుకుంటే క్యూట్గా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 47 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి బాజుబాన్ ప్లస్ చోకర్ రెండిట్గా యూస్ చేసుకోవచ్చు. చైన్ బాజుబాన్ చైన్, మధ్యలో చూడండి కుందన్ ప్యాటర్న్తో పైన వైపున కింద వైపున మనకి గోపురం లాగా, మధ్యలో మనకి అమ్మవారి రూపం. డాంగ్లర్స్ అంతా కూడా లైట్ రష్యన్ ఎమరాల్డ్స్, రైస్ పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా, చాలా బాగుంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 66 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అన్కట్ స్టైల్తో తీసుకున్నాం. పైన అంతా కూడా మనకి ఇలా అన్కట్ స్టైల్, చుట్టూ సీజర్స్తో ఓవల్ షేప్ అనమాట. పైన అలా వచ్చేసింది, మధ్యలో చూడండి పీకాక్స్, లీవ్స్ అంతా గోల్డెన్ కార్వింగ్, మిగిలినవంతా సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి అనమాట. ఈ లీవ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. మధ్యలో మాత్రం ఒకటి ఓవల్ షేప్ వచ్చేసింది, స్టోన్స్ గోల్డెన్ కార్వింగ్, రెండు బ్యాలెన్స్డ్గా ఉంది ఈ ప్యాటర్న్లో. డాంగ్లర్స్ మాత్రం మనకి పర్ల్స్ వచ్చాయి, గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, మధ్యలో రూబీ బీడ్ అండ్ అలాగే గ్రీన్ బీడ్స్, రెండు బ్యాలెన్స్డ్ లుక్, రెడ్ గ్రీన్ వైట్ గోల్డ్ సీజర్స్. సో మీకు ఏ జ్యువెలరీలో అయినా కనిపించే ప్యాటర్న్స్ అన్నీ ఈ చోకర్లో ఉన్నాయి. గ్రాస్ వెయిట్ 77 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ పడుతుంది. సో ఒక స్వీట్ అండ్ సింపుల్ చోకర్ చూపిస్తున్నాను. పైన లైన్ చూడండి అంత ఓవల్ షేప్, సీజెట్స్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో, కింద మనకి ఇలా వీ షేప్ వచ్చింది కదా, అందులో మ్యాంగోస్ వచ్చేసాయి. కంప్లీట్గా క్రీపర్ ప్యాటర్న్ అనమాట. కలర్ఫుల్ స్టోన్స్ యూజ్ చేశారు, మధ్యలో షెల్స్ లాగా కనబడుతున్నాయి. మనకి మెయిన్గా ఎలివేట్ అయ్యే పోర్షన్ మాత్రం ఫ్లవర్ లాగా గ్రీన్ స్టోను గోల్డెన్ కార్వింగ్తో, కింద ఒక లైన్ ఆఫ్ లీవ్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ ఇదంతా కూడా టర్క్వాయిస్ కలర్ బీడ్ అనమాట, లైట్ పేస్టల్ టోన్తో. ప్రతి ఒక్కదానికి గోల్డెన్ క్యాప్ విత్ సీజెట్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 45 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, పైన అంతా కూడా శంకు ప్యాటర్న్తో వచ్చేసింది. ఆ షేప్లో కూడా మధ్యలో గోల్డెన్ కార్వింగ్తోనే ఫ్లోరల్స్. ప్రతి దానికి మధ్యలో చూడండి డ్రాప్ షేప్లో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, మనకి షేప్ వీ ప్యాటర్న్తో షేప్ ఇచ్చేసి, మధ్యలో చూస్తున్నారు కదండి అమ్మవారి రూపం, అటు ఇటు లీవ్స్, మ్యాంగోస్, పీకాక్స్. సో నక్షి ప్యాటర్న్ కనబడుతూనే మనకి ఫ్లవర్స్ అంతా కూడా సీజెట్స్ వచ్చేసాయి. సీజెట్స్లో కూడా కలర్ఫుల్ స్టోన్స్ మధ్యలో ఇచ్చేసి ఫార్మేషన్ చాలా చక్కగా తీసుకున్నారు. డాంగ్లర్స్ చూడండి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, మధ్యలో రూబీ బీడ్ విత్ గ్రీన్ బీడ్స్ అనమాట. కలర్ఫుల్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 49 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. నేను ఎక్కడ కూడా ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు, ఓన్లీ వెయిట్స్ చెప్తున్నాను. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు అంటే ఇలా పెట్టుకొని చూడాలి అనుకుంటే బెస్ట్ స్టోర్ విజిట్ చేయండి, సో దట్ కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మనకి ఏది సెట్ అవుతుందో చూసి తీసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.